హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం. ఈ రోజు అయితే నేను అరటికాయ బజ్జీ అయితే వేసాను. అరటికాయ బజ్జీ అయితే సూపర్గా అయితే వచ్చినాయి. టేస్ట్ అయితేని ఆ పైన అరటికాయ బజ్జీని కోసి ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు కారం అలాగే నిమ్మరసం పిండి అవి కలిపి బాగా పెట్టి అవి తింటూ ఉంటే ఉన్నాయి మరి అద్దరిపోని అంటే మీరు నిజంగా సూపర్గా ఉన్నాయి. ఈ రెసిపీ అయితే మరి మీకు నచ్చితే ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఇది చాలా ఈజీ. వర్షాలు అయితే పడుతున్నాయి కదా, క్లైమేట్ అప్పుడప్పుడు అయితే చల్లగా ఉంటుంది, ఒక్కోసారి వర్షాలు పడ్డా కూడా కొంచెం ఉడుగ్గానే ఉంటుంది. అలా చల్లగా ఉన్నప్పుడు అయితే ఇలా అరటికాయ బజ్జీలు వేసుకుని ఉంటే భలే ఉంటాయి. దీనికోసం అయితే నేను ఒక అరటికాయ అయితే తీసుకున్నాను. మీకు కావాలితే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, నేనైతే పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలను అయితే కొద్దిగా ఉప్పు వేసుకున్న వాటర్లో వేసుకోవాలి, ఎందుకంటే ఆ అరటికాయకి జిగురు ఉంటుంది కదా, అదైతే పోతుంది. మనం అలాగే ముక్కల కలర్ కూడా మారిపోకుండా ఉంటుంది. ఈసారి అయితే మనం అరటికాయ బజ్జీలోకి స్టఫ్ చేయడానికి అయితే ఉల్లిపాయ కూడా కట్ చేసుకుందాము. నేను ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకున్నాను. ఈసారి అయితే ఒక బౌల్ తీసేసుకుని అందులోకి కొద్దిగా శనగపిండి తీసుకుని 1 టేబుల్ స్పూన్ కారం అలాగే టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుని తగినంత వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా స్మూత్గా అయితే కలుపుకొని మనం ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో ఒకసారి అయితే స్టఫ్ చేసి మరిగి ఆయిల్లో వేసుకుని అటు ఇటు తిప్పుకుని రోస్ట్గా వేపేసుకోవాలి. ఈలోగా మనం అరటికాయ బజ్జీలోకి స్టఫ్ని అయితే రెడీ చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కల్లో కాస్త కారం ఉప్పు అలాగే నిమ్మరసం వేసి బాగా కలిపేసుకుని మనం రోస్ట్ చేసి తీసుకున్న అరటికాయ బజ్జీల్లో అయితే ఇవి స్టఫ్ చేసేసుకోవడమే. ఇంకా అరటికాయ బజ్జీలు అయితే తినేయడమే. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా.